లిమిటేషన్ పెట్టడం ఆయనకు నచ్చల. అంటే ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటేనే సేల్స్ మ్యాక్సిమైజ్ అవుతుంది అనేది పెద్ద తప్పు అన్నట్టు ఆయన చెప్పారు. అంతే కదా, ప్రాఫిట్ అనేది మినిమంగా ఉంటే అలాగా ప్రాఫిట్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, సేల్స్ మ్యాక్సిమైజేషన్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని ఆయన ఒప్పుకోవాలి. నెక్స్ట్ రాజన్బర్గ్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్పెసిఫై ఎగ్జాక్ట్ రిలవెంట్ ప్రాఫిట్ కన్స్టెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఏమని చెప్పారు, అది చాలా కష్టం. ఏంటి, ఒక ఫామ్కి మినిమం ప్రాఫిట్ లిమిటేషన్ అనేది పెట్టడం చాలా కష్టం. ప్రాఫిట్ పెరగచ్చు కదా, ప్రాఫిట్ ఎంతైనా రావచ్చు, వస్తే రావద్దనలేం కదా మనం. అందుకని ప్రాఫిట్ లిమిటేషన్ అనేది పెట్టడం ఒక ఫామ్కి కష్టం. ఎగ్జాక్ట్ ప్రాఫిట్ కన్స్ట్రెయింట్ అనేది పెట్టడం కష్టమని ఆయన చెప్పారు. నెక్స్ట్ ఆయన ఇచ్చిన ఒక చిన్న గ్రాఫ్, ఇది పెద్ద మరి అంత కష్టం కాదు, ఒకసారి చూడండి. సేల్స్ రెవెన్యూ, సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూని వై యాక్సిస్లో తీసుకున్నారు ఆయన, ప్రాఫిట్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నారు. P2 P1 R వచ్చి ఈ బార్ వచ్చి ప్రాఫిట్ కన్స్ట్రెయింట్ని అంటే ప్రాఫిట్ లిమిటేషన్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఈ P1 P2 అనేవి నార్మల్ ప్రాఫిట్కి సంబంధించిన పాయింట్స్. ఇదేంటంటే ప్రాఫిట్ లిమిటేషన్ అనమాట. ప్రాఫిట్ ఇంతకు మించి వెళ్ళకూడదు. మనకి ఇక్కడ ఇది 2 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూడంగానే మీకు అర్థమైపోవాలి, దీంతో పోలిస్తే ఇది ఎక్కువ, దీంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఎలాగో చెప్తున్నాను, ఎక్స్ యాక్సిస్ చేసాం అంటే సపోజ్ 1తో స్టార్ట్ అయినా 10తో స్టార్ట్ అయినా ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 లేదంటే 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి, 1 యూనిట్ ఈక్వల్ అదే 1 సెమ్ ఈక్వల్ 10 యూనిట్స్ ఉంటే 10 20 30 40 50 అలా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్ అనేది P1 కన్నా P2 కన్నా ఎక్కువ. ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ P2తో పోలిస్తే P1 అనేది ఎక్కువ ప్రాఫిట్. ఇవి 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనుకోవచ్చు. ఈ 2 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇది వచ్చి ఆర్ అనేది ప్రాఫిట్ కన్స్ట్రెయింట్, అంటే అంతకుమించి ప్రాఫిట్ వెళ్ళకూడదు అని దాని అర్థం. ఫస్ట్ సపోజ్ మనం ఒకసారి చూసుకుంటే కనుక మనం ఏ పాయింట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం చెప్పండి. P1 P2 ఒకటే తీసుకోండి ఒకసారి కాసేపు. మనం ఖచ్చితంగా C పాయింట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ ఎక్కువ ఉంది P2తో పోలిస్తే P1. మీరు ఇది ఎక్కువ ఉండొచ్చు కదా అనుకోవచ్చు. ఒక్కసారి సరిగ్గా ఆలోచించండి. P1 ఇంకా ఇటువైపు ఉంది పూర్తి ఎక్స్ యాక్సిస్కి, అందుకని మనం యాక్సిస్ బాగా చూడాలి. P1 అనేది P2 కన్నా ఎక్కువ, మన గ్రాఫ్ చూస్తే అర్థమైపోతుంది. అందుకని ఇక్కడున్నా సరే దీనికన్నా ఇదే ఎక్కువ అవుతుంది. అందుకని P1లో తీసుకుంటాం. B పాయింటా C పాయింట్ అంటే C పాయింట్ తీసుకుంటాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఏది యాక్సెస్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ ఆ P1లో రెవెన్యూ కూడా ఇక్కడ ఎక్కువ ఉంది, సేల్స్ రెవెన్యూ ఎక్కువ ఉంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంది ఈ రెండింటితో కంపేర్ చేస్తే. అందుకని C పాయింట్ బెస్ట్. ఏబీకి కంపేర్ చేస్తే B పాయింట్ బెస్ట్. ఏ అనేది ఒక ప్రాఫిట్ ఉంది, అసలు ప్రాఫిట్ లేకుండా లేదు. సేల్స్ రెవెన్యూ కూడా బాగుంది, రెవెన్యూ బాగుంది సరే, ప్రాఫిట్ బాగుండాలి కదా. ప్రాఫిట్ అంటే ఏంటి, TP ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. అంటే ప్రాఫిట్ అనేది రెవెన్యూ నుంచి కాస్ట్ తీసేస్తేనే వస్తుంది. మనకు ప్రాఫిట్ అంటే మిగిలేదు ప్రాఫిట్, రెవెన్యూ కాదు కదా. అందుకని రెవెన్యూ కన్నా ప్రాఫిట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. రెవెన్యూ బాగుంది సరే, కానీ ప్రాఫిట్ తక్కువ ఉంది, అది గమనించాలి మనం. ఇక్కడ ప్రాఫిట్ బాగుంది, రెవెన్యూ తక్కువ ఉంది. రెవెన్యూ తక్కువ ఉంటే అడగాలి, ప్రాఫిట్ కదా బాగుండాల్సింది. మనకి క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మీకు సరిగ్గా అర్థమైపోతుంది, ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుని. నెక్స్ట్ డిఈ, ఇది ప్రాఫిట్ కన్స్ట్రెయింట్స్. ఈ 3 చూసుకుంటే కనుక మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఖచ్చితంగా ఈ పాయింట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే ఫస్ట్ ప్రాఫిట్ బాగా ఎక్కువ ఉంది. ఈ 3 ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ప్రాఫిట్ బాగా ఎక్కువ ఉంది, ప్లస్ సేల్స్ రెవెన్యూ కూడా బాగుంది. ఈ పార్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు. తర్వాత డీకి, తర్వాత సికి, తర్వాత బీకి, తర్వాత ఏకి. ఫస్ట్ ఇప్పుడు అండ్ ఇక్కడ వరకు కాన్స్టెంట్ సరే. ఇక్కడ తర్వాత ఏం చెప్పారు చూద్దాం. ప్రాఫిట్స్ వెన్ ఎక్సీడెడ్ కాన్స్టెంట్స్, అంటే ఈ లైన్ అనేది ఇంక్రీజ్ అయిపోతే, ప్రాఫిట్ లిమిటేషన్ అనేది ఇంక్రీజ్ అయితే, దాటితే ప్రాఫిట్ అనేది, అంటే ఇలా ప్రాఫిట్ వస్తే దే విల్ ఎయిమ్ ఎట్ అడ్వర్టైజింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్. ఖచ్చితంగా ఏ ఫామ్ అయినా సరే సేల్స్ పెంచుకోవడానికి అడ్వర్టైజింగ్కి ఆశపడుతుంది అన్నట్టు ఈయన చెప్పారు. నెక్స్ట్ షెఫర్డ్ అనే ఎకనమిస్ట్ ఎలా క్రిటిసైజ్ చేశారు ఈ బహుమతి థియరీ అనేది ఒకసారి చూద్దాం. ఈయన కింక్ డిమాండ్ కర్వ్ గురించి ఒకసారి డిస్కస్ చేశారు. జస్ట్ కింక్ డిమాండ్ కర్వ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం చూసుకుంటే ఇంకా డిమాండ్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. మనం డిమాండ్ గురించి తర్వాత తీసుకున్నాం. డిమాండ్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. కింకుడ్ డిమాండ్ కర్వ్ అనేది కాస్త వంకర పోతుంది అనమాట ఏదో పాయింట్లో. మరీ ఎక్కువ వంకర అయితే దాన్ని ఏమంటారంటే కింకుడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు. కింకుడ్ డిమాండ్ కర్వ్ ఈజ్ లార్జ్ అంటారు. అర్థమైందా? కాస్త వంకర పోతే కింకుడ్ డిమాండ్ కర్వ్ అనమాట. మరీ ఎక్కువ ఉంటే కింకుడ్ డిమాండ్ కర్వ్ అనేది బాగా లార్జ్ అయింది అంటారు. డిమాండ్ కర్వ్ అనేది స్ట్రైట్గా ఉండకుండా కాస్త బెండ్ అవ్వడం. నెక్స్ట్ ఒలిగోపోలీ ఫామ్ ఎప్పుడు కూడా కింకుడ్ డిమాండ్ కర్వ్ ఉంటుంది. ఇఫ్ కింక్ ఈజ్ లార్జ్, ఈయన ఒలిగోపోలీ ఫామ్ గురించి చెప్పారనమాట. కింకుడ్ డిమాండ్ కర్వ్ ఒలిగోపోలీలో ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ కింక్ లార్జ్గా ఉంటే అంటే కింక్ మరీ ఎక్కువైతే కనుక టీఆర్ అండ్ టీపీ అండ్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ప్రాఫిట్ వుడ్ మ్యాక్సిమైజ్ అట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే సేల్స్ ఎలా పెరుగుతాయో, బయటకు వచ్చే ప్రొడక్షన్ ఎలా పెరుగుతుందో, అలాగే టోటల్ రెవెన్యూ ప్రాఫిట్ కూడా అలాగే మ్యాక్సిమం అయిపోతాయి సేమ్ లెవెల్లో అన్నట్టు ఏం చెప్పారు. సో బోత్ ప్రాఫిట్ మ్యాక్సిమైజర్ అండ్ సేల్స్ మ్యాక్సిమైజర్ వుడ్ నాట్ బి ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్. అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజర్స్కి సేల్స్ మ్యాక్సిమైజర్కి అప్పుడు అంటే డిఫరెన్స్ అనేది ఉండదు. ఇక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమైజర్కి సేల్స్ మ్యాక్సిమైజర్ ఇద్దరు వేరు కదా, ఇద్దరికి డిఫరెన్స్ ఉండాలి కదా. కింకుడ్ డిమాండ్ కర్వ్ మరీ లార్జ్ అయితే కనుక మనకు పూర్తిగా టీఆర్ టీపీ అవుట్పుట్ ఎలా ఉందో అలాగే మ్యాక్సిమైజ్ అయిపోతూ ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్ మ్యాక్సిమైజర్కి సేల్స్ మ్యాక్సిమైజర్కి తేడా ఉండదు అని ఏం చెప్పారు. అది నిజం కూడా. నెక్స్ట్ హాకిన్స్ అనే ఎకనమిస్ట్ ఏమని చెప్పారు చూద్దాం. హాకిన్స్ సెడ్ దట్ ఇఫ్ ద ఫర్మ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ నాన్ ప్రైజ్ యాక్టివిటీస్ షెపర్డ్స్ కంక్లూజన్స్ విల్ బి ఇన్వాలిడ్. అంటే ఈయన ఫస్ట్ షెపర్డ్ గారు ఇప్పుడు విమర్శించారు కదా బౌమల్ని, ఆయన్ని ఫస్ట్ విమర్శించారు. ఏమని? హాకిన్స్ సెడ్ దట్ ఒక ఫర్మ్ కనుక నాన్ ప్రైజ్ యాక్టివిటీస్లో అంటే ప్రైజ్ కాదు, మేబీ సర్వీస్ ఓరియంటెడ్ అనుకోవచ్చు, లేదంటే ఫ్రీ ఓరియంటెడ్ యాక్టివిటీస్ అనుకోవచ్చు, అప్పుడు షెపర్డ్ ఇచ్చిన కంక్లూజన్ పూర్తిగా ఇన్వాలిడ్ అని ఏం చెప్పారు. నెక్స్ట్ మనం చూసాం సేల్స్ మ్యాక్సిమైజర్ స్పెండ్స్ మోర్ ఆన్ అడ్వర్టైజింగ్, అవుట్పుట్ విల్ బీ మోర్ దెన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజర్, అడ్వర్టైజింగ్ ఆల్సో డన్ బై సేల్స్ మ్యాక్సిమైజర్. అంటే ఇక్కడ ఏంటి ఓవరాల్గా థియరీ మనం ఎప్పటివరకు చదువుకుంది, సేల్స్ మ్యాక్సిమైజర్ అనేవాడు అడ్వర్టైజింగ్కి సేల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, ప్రాఫిట్ మ్యాక్సిమైజర్స్తో పోలిస్తే వాటి మీద ఎక్కువ ఖర్చు పెడతాడు అన్నట్టు చెప్పారు వీళ్ళు. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అడ్వర్టైజింగ్కి ఎక్కువ ఖర్చు పెడతాడు, సేల్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు అన్నారు. అది పూర్తిగా తప్పు అని ఈ హాకిన్స్ గారు చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సేల్స్ మ్యాక్సిమైజర్ మే కంట్రోల్ సేల్స్ అవుట్పుట్. అతను అవుట్పుట్ ఎంత కావాలంటే అంతే చేసుకుంటాడు సేల్స్ మ్యాక్సిమైజర్ కూడా. అడ్వర్టైజింగ్ అతను విల్లింగ్ ప్రకారమే, కావాలంటే తక్కువ ఖర్చు పెడతాడు అడ్వర్టైజింగ్కి, లేదంటే ఎక్కువ ఖర్చు పెడతాడు అడ్వర్టైజింగ్కి, అతని ఇష్టం, యాజ్ పర్ హిజ్ విష్. బట్ డిమాండ్ ప్లేస్ ఏ కీ రోల్. ఏది ఎలా ఉన్నా సరే డిమాండ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అని ఏం చెప్పాడు. అంతే తప్ప సేల్స్ మ్యాక్సిమైజర్ ఖచ్చితంగా ఎక్కువే ప్రొడక్షన్ చేయాలి, ఎక్కువే అడ్వర్టైజింగ్కి ఖర్చు పెట్టాలి అనే తారతమ్యం ఏమీ లేదు అని హాకిన్స్ చెప్పారన్నమాట. ఇక్కడ డిమాండ్ మాత్రమే ఎక్కువ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ మనం మల్టీ ప్రోడక్ట్స్ ఫార్మ్స్ అంటే మోర్ దెన్ వన్ ప్రోడక్ట్ అమ్మే ఫార్మ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ అమ్మే ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలో బౌమల్ సేల్స్ మ్యాక్సిమైజేషన్ ప్రకారం ఏమో రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ఆ ఫార్మ్స్లో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ తగ్గితే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ తగ్గుతుంది అని ఈ థియరీ ప్రకారం చెప్పారు, బౌమల్ థియరీ ప్రకారం. కానీ విలియమ్సన్ అనే ఆయన ఆల్రెడీ మనం చదివాం ఆయన థియరీ కూడా, ఆయన పూర్తిగా దానికి ఆపోజిట్గా చెప్పారు. అది క్రిటిసిజమే కదా. నెక్స్ట్ ఇగ్నోర్స్ ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ఒలిగోపోలిస్టిక్ ఫార్మ్స్. ఒలిగోపోలిస్టిక్ ఫార్మ్స్లో ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటుంది. ఒలిగోపోలిస్టిక్ ఫార్మ్స్ అంటే ఏంటి? వెరీ ఫ్యూ ఫార్మ్స్. నేను మీకు చెప్పాను మ్యాక్సిమం ఇలా మొబైల్ షాప్స్ ఉంటాయని చెప్పాను. ఊర్లో కొన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఒక టచ్ అనేది ఉంటుంది, అదే ఒక లింక్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. వీడే ప్రైస్ ఫిక్స్ చేస్తాడు, ఇంచుమించు వాడు అదే ప్రైస్ ఫిక్స్ చేస్తాడు, ఒక సంఘంలో క్రియేట్ అవుతారు వాళ్ళు అన్నమాట. అందుకనే మనం గబుక్కునే ఇంచుమించు ఒకే రేట్స్, ఒక 50 రూపీస్ తేడాతో ఏదైనా టచ్ పోయినా ఏం పోయినా సరే ఒకే రేట్ చెప్తారు వాళ్ళందరూ కూడా. అసలు ఆ కాన్సెప్ట్ నేను మర్చిపోయారు పూర్తిగా. అంటే ఇంటర్ డిపెండెన్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారనమాట ఒలిగోపోలిస్టిక్ ఫామ్లో, ఒక ఫామ్ మీద ఇంకో ఫామ్. అది పూర్తిగా ఇగ్నోర్ చేశారు ఈయన. నెక్స్ట్ ప్రైజ్ ఈజ్ కెప్ట్ కన్సిడరబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఫర్ సర్టెన్ టైం. ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏం లేదు, టైప్స్ ఆఫ్ డిమాండ్ ఉంటాయి, అవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు నాకు ఒక 10 రూపీస్ ఉంది ఒక ప్రోడక్ట్, అది 11 రూపీస్ చేశా.
జనరల్గా ప్రైస్ పెంచితే డిమాండ్ తగ్గాలి, డిమాండ్ రూల్ ప్రకారం. అంటే ఇక్కడ 100 మంది ఉండేవారు అనుకోండి, కస్టమర్స్ 10 రూపాయలు ఉన్నప్పుడు, 11 రూపాయలు ఉన్నప్పుడు పెద్ద ఏం తగ్గలే. 99 మంది ఒకడో ఇద్దరు తగ్గారు అంతే. ఇంకా పర్సంటేజెస్లో చెప్తే కనుక ఒక 10% ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే కనుక మనం ఒక ప్రోడక్ట్కి జస్ట్ 2% 3% తగ్గారు అంతే కొనేవాళ్ళు. దాన్నే ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. అంటే ప్రైస్ పెరిగినా తగ్గినా సరే పెద్ద కస్టమర్స్లో మరీ అంత చేంజ్ ఉండదు. చేంజ్ ఉంటుంది కాకపోతే మరీ అంత చేంజ్ ఉండదు. ఆ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రైజ్ని ఎప్పుడు కూడా కన్సిడర్ చేస్తూ ఉండాలి. ప్రోడక్ట్ ప్రైజ్ని మనం మైండ్లో దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి ఏదైనా చేసేటప్పుడు. ఆ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అనేది ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు అది పూర్తిగా ఈ థియరీ అనేది ఇగ్నోర్ చేసింది, అంటే వదిలేసింది. నెక్స్ట్, ఇగ్నోర్స్ యాక్చువల్ కాంపిటీషన్ అండ్ పొటెన్షియల్ కాంపిటీషన్ ఫ్రమ్ ఒలిగోపోలిస్టిక్ ఫార్మ్. యాక్చువల్ కాంపిటీషన్ అంటే జనరల్గా ఉండే కాంపిటీషన్ వదిలేసింది. పొటెన్షియల్ కాంపిటీషన్ అంటే సమ్వాట్ హార్డ్ కాంపిటీషన్, ఓవర్ కాంపిటీషన్ అనమాట. సమ్వాట్ హార్డ్ కాంపిటీషన్, ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు ఫామ్ పక్క పక్కనే ఉంటే కనుక అది ఖచ్చితంగా సేమ్ ప్రోడక్ట్ అమ్మే ఫామ్ పొటెన్షియల్ కాంపిటీషన్ కిందకు వస్తుంది. లేదంటే జస్ట్ ఒకే ఏరియాలో దగ్గరగా కొద్దిగా ఉంటే కనుక అది మాల్ యాక్చువల్ కాంపిటీషన్. మరీ దగ్గరగా ఉంటే అది పొటెన్షియల్ కాంపిటీషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. నెక్స్ట్, యాక్చువల్ కాంపిటీషన్ని పొటెన్షియల్ కాంపిటీషన్ని ఒలిగోపోలి దృష్ట్యా పూర్తిగా ఇగ్నోర్ చేసింది ఈ థియరీ. నెక్స్ట్, ఇగ్నోర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫార్మ్ అండ్ ఇండస్ట్రీ. ఫార్మ్కి ఇండస్ట్రీకి ఉన్న రిలేషన్ అనేది ఇగ్నోర్ చేసింది ఇది. నెక్స్ట్, ఇగ్నోర్స్ ఈక్విలిబ్రియం ఇన్ ఇండస్ట్రీ. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? జనరల్గా ఈక్వల్ అంటే ఈక్వాలిటీ. ఈక్విలిబ్రియం అనేది చెప్పాలంటే చాలా పెద్ద కాన్సెప్ట్. అంటే మేబీ ప్రైస్ ఈక్విలిబ్రియం అని ఇలా చాలా రకాలు ఉంటాయి. ఆ ఈక్విలిబ్రియం ఇన్ ఇండస్ట్రీ అంటే జస్ట్ మేబీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ సెల్లర్స్కి అమ్మే, అదే ఇండస్ట్రీ అనేది డిఫరెంట్ సెల్లర్స్కి ఈక్వల్గా అమ్ముతుంది కదా డిఫరెంట్ ఫార్మ్స్కి. ఇప్పుడు హోల్సేల్ షాప్స్ ఒక ఇండస్ట్రీ అనుకుంటే కనుక జనరల్గా మనం ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం పూమా షర్ట్స్ తీసుకుందాం. జనరల్గా పూమా ఫ్యాక్టరీ ఉంది ఒకటి. అది చాలామంది బట్టల షాపుల వాళ్ళు కొంటూ ఉంటారు జనరల్గా ఆ ఫ్యాక్టరీ నుంచి. అంటే వాళ్ళందరికీ ఇంచుమించు ఒకే రేటుకి కదా అమ్మేది. ఈక్విలిబ్రియం ఇండస్ట్రీ అంటే అది. దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసింది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్, ప్రొఫెసర్ హాల్స్ అనే ఆయన 500 ఫార్మ్స్ని అబ్జర్వ్ చేశారు బాగా. అక్కడ ఏం చూసారంటే సేల్స్ మ్యాక్సిమైజేషన్ సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది ఇతను చెప్పినట్టు ఎవరు కూడా అంత ఫాలో అవ్వలేదు. అది ఈయన కనిపెట్టారనమాట 500 ఫార్మ్స్లో కూడా. ఈయన చెప్పిన కాన్సెప్ట్ లేదా సేల్స్ మ్యాక్సిమైజేషన్ కాన్సెప్ట్ పెద్ద ఎవరు ఫాలో అవ్వట్లా, ఎక్కువ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని ఈయన చెప్పారు. నెక్స్ట్, ఇన్ని క్రిటిసిజమ్స్ ఉన్నప్పటికీ కూడా సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది ఈయన ఇచ్చిన థియరీ అంటలా, జస్ట్ మామూలుగా సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది మీకు సేల్స్ మ్యాక్సిమైజేషన్ గురించి వేరేగా చెప్పాను. అది సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది ఈ ప్రజెంట్ డేస్లో ఒక ఇంపార్టెంట్ టూల్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్. అండ్ గైస్, అది ప్రొఫెసర్ హాల్స్ కాదు, ప్రొఫెసర్ హాల్ HALL.